శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం గుంటూరులో ఉన్నామండి. ఈ గుంటూరులో అంకిరెడ్డిపాలెం అనే ఒక ఊర్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళడం జరిగింది వాస్తు విజిట్ కోసం. ఆయన గత సంవత్సరంన్నరగా మనల్ని టచ్లో ఉన్నారు. అలాగే ఆయన మరికొంతమందితో కూడాను టచ్లో ఉంటూ సంవత్సరం నుంచి మనల్ని పిలవాలనుకున్నా పిలవలేకపోవడము, వస్తే ఎవరేం చెప్తారన్న భయంతో వాళ్ళు మనల్ని పిలవలేదు. మనల్ని కాకుండా ఈ మధ్యలో వారు ఒక 3-4 వాస్తు సిద్ధాంతుల్ని పిలవడం జరిగింది. వారిచ్చిన సలహాలు పాటించిన ఆ వాస్తు సిద్ధాంతంలో కూడా బాగా పేరున్నటువంటి వాస్తు సిద్ధాంతంలో కూడా పిలిచారు. సో వారు వచ్చి వెళ్ళినా కానీ వారింట్లో కానీ వారికి సంబంధించిన బిజినెస్లో కానీ ఏమాత్రం మార్పు అనేది రాలేదు. అందుకే నిన్న సాయంత్రం మనకు ఫోన్ చేసి మీరు ఒకసారి వచ్చి ఏమన్నా పరిహారం చెప్పండి అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం గుంటూరు అంకిరెడ్డిపాలెం వచ్చి వారింటికి వెళ్ళాము. నేను కొంత సమాచారం మేరకు వారికి ఉన్నటువంటి వ్యక్తిగత బిజినెస్ వ్యవహారం గురించి కానీ అలాగే మన వీడియోల ద్వారా అందరినీ పబ్లిసిటీ చేసుకొని లబ్ధి పొందాలని నేను అనుకోను. ఆ కారణంతో నేను వారింటి వీడియో కానీ అలాగే వారి యొక్క వీడియో కానీ నేను తీయడం లేదు. ఎందుకంటే బిజినెస్ సంబంధించిన వ్యవహారం కాబట్టి పర్సనల్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ టైము మనం ఇచ్చిన టైం ఇచ్చాము, వారికి ఒక 3 months టైం ఇచ్చాము. ఈ 3 months టైంలో కానీ మనం చెప్పినటువంటి రిజల్ట్ అతనికి కానీ రాకపోతే మనం అతనికి మనీ అనేది ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ వాస్తు రెమెడీ అనే దానికి రెమెడీస్ చేయడానికి ఆ యొక్క అమౌంట్ అనేది 3 monthsలో అతనికి రిజల్ట్ రాకపోతే మళ్ళీ మనం ఆ అమౌంట్ అతనికి తిరిగి ఇవ్వడానికి ఒక రకమైనటువంటి ఒప్పందం ఛాలెంజ్గా చేయడం జరిగింది. కాబట్టి మనకి వాస్తు దోషాలున్న అనేక మంది వచ్చి కొంతమంది కొన్ని రకాలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సమస్య అనేది బాగా డీప్గా వెళ్ళాలి. ఆయన గురించి ఇంతకుముందు నేను డీప్గా స్టడీ చేశాను. ఆయన నమ్మారు, కానీ మనల్ని పిలవలేకపోయారు. ఈరోజు రావడం, అతను నన్ను వారింటికి మేము వెళ్ళడం అన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నానండి. నేను హైదరాబాద్లో దాదాపు ఒక 10 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికన్నా హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వాస్తు దోషాలున్నా శల్య దోషాలున్నా, మీ ఇల్లు నిర్మాణంలో ఉండి పనులు ఆగిపోయినా, అలాగే మీరు ఆ ఇంట్లో వెళ్ళి నివసిస్తున్నా, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నా నెంబర్కు సంప్రదించవచ్చు. నేను కానీ ఫోన్ ఎత్తని పక్షంలో వాట్సాప్కి మీరు మీ యొక్క పేరు, మీ యొక్క సమస్య అని నాకు తెలియపరచండి. అలాగే ఈ గుంటూరు నుంచి వారికి మనం ఇచ్చినటువంటి 3 months టైం అనేది ఆ యొక్క కార్యక్రమం ఆయన కానీ అనుకూలంగా లేకపోతే ఏదైతే మనం డబ్బులు తీసుకున్నామో ఆ డబ్బులు వాళ్ళకు తిరిగి రిటర్న్ ఇవ్వడానికి ఇది ఒక ఛాలెంజ్. ఓం గం గణపతియే నమః.